వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ తేజ. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి పాత్రదారులపై చర్యలు చేపట్టారు, కానీ సూత్రధారులపైన మౌనం ఎందుకు వహిస్తున్నారంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలోని రాజకీయ పార్టీల్లో దుమారం రేపుతున్నాయి. కేవలం పోలీసులపైన చర్యలు తీసుకుంటే సరిపోదని, వీటి వెనుక టీడీపీ, బీజేపీకి చెందిన పెద్దలున్నారంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయంతో ఈ దందా సాగిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. రిట్రీట్ అనే పేరుతో ఒక హోటల్, కాఫీ షాప్ అనుకోవచ్చు. పరిటాల సునీత తమ్ముడు మురళి నిత్యం అక్కడ కూర్చునేవాడు. నిత్యం మురళితో టచ్ లో ఉండేవాడు. మీరు ఫోన్ కాల్ డేటా తీసుకున్నా గానీ, వాట్సాప్ కాల్ డేటా తెప్పించగలిగినా గానీ నిత్యము మురళితో టచ్ లో ఉండేవాడు. మురళి అంటే పరిటాల సునీత తమ్ముడు, రాప్తాడు మండలం ఇన్ఛార్జ్. మురళి కనుసన్నల్లోనే ఇతని వ్యవహారం అంతా జరిపేవాడు శ్రీహర్ష. మరి ఈ 7 హిల్స్ హోటల్ రంగమ్మ అంపాపురం ఎంపీటీసీ రవికి సన్నిహితురాలుగా భార్యగా పిలువబడతా ఉంది. ఈమె చరిత్ర చాలా దారుణమైన చరిత్ర. గతంలో రాప్తాడు దగ్గర హత్యకు గురి కాబడినటువంటి చిట్రా మురళి యొక్క కేసులో కూడా ఈమె పాత్ర ఉందన్నటువంటి ప్రచారాలు జరిగాయి. అదేవిధంగా ఈమె మరిదో భావనో మద్దెల చెరువు సూర్య ప్రధాన అనుచరుడు భానుకోట కిష్టప్ప పైన కాల్పులు జరిపినటువంటి కేసులో ఆయన కూడా ముద్దాయి అనేసి తెలుస్తా ఉంది. మరి శేక్షాన్పల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసుల ముందే చంపినటువంటి ఒక కేసులో ఈమె భర్త జైలుకు పోయించినాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అందులో ఆ కేసులో మరొక ముద్దాయిగా పిలువబడుతున్నటువంటి మనోహర్ నాయుడు కానీ, ఈమెకు సన్నిహితుడైనటువంటి జయకృష్ణ కానీ, వీళ్ళంతా కూడా పరిటాల సునీత అనుచరులు, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు. మరి ఈమె పుట్టుపూర్వోత్తరాలన్నీ రాప్తాడు నియోజకవర్గంలో ఉండి, రాప్తాడు నియోజకవర్గంలోని ముగ్గురు అధికారులపైన సస్పెన్షన్ వేటు కానీ, లేదా పదవి నుంచి తొలగించినటువంటి చర్యలు కానీ తీసుకొని అనేక మంది కానిస్టేబుల్, ఏఎస్ఐలు పైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండి, మరి రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే పరిటాల సునీతకి ఇందులో సంబంధం లేదనడం హాస్యాస్పదం కదా. మరి ఆమె తమ్ముడు మురళికి సంబంధం లేకుండా ఇది జరిగింటుందా అని ఈరోజు ఒక పత్రికలో వార్త రావడం కూడా చూస్తూ ఉన్నాం. బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఒక బీజేపీ నాయకుడు, ఈ జిల్లాకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు, మరి ఒక 2-3 బీజేపీ నాయకులు, మురళి మరి కొంతమంది కలిసి 4 ముఠాలుగా ఏర్పడి ధర్మవరం పట్టణంలో కానీ, ధర్మవరం రూరల్ ప్రాంతం కానీ, అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో కానీ డబ్బులున్నటువంటి వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి, గౌరవస్తులైనటువంటి కొంతమందిని టార్గెట్ చేసి, వాళ్లకు ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకుని ఈ హనీ ట్రాప్ ముగ్గులోకి లాగి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ధర్మవరం టౌన్లోనే ప్రత్యేకించి చేనేత వ్యాపారస్తుల నుంచే 25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి పోలీసు డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. బాండ్ పేపర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి తాకట్టు పెట్టినట్లు, రిజిస్టర్ చేసినట్లు ఏదైతే డాక్యుమెంట్లు రెడీ చేసుకున్నారో ఆ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సంపూర్ణమైన వివరాలు జిల్లా ఎస్పీ గారికి తెలుసు. దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? నిత్యము ఇదే పరిటాల సునీత తమ్ముడు మురళి, ఇదే రంగమ్మ నడిపేటువంటి ఈ 7 హిల్స్ హోటల్ దగ్గరికి హర్ష, వీళ్ళు నిత్యము ఈ హోటల్ దగ్గర వెళ్ళి కలిసేటువంటి విషయం అందరికీ పబ్లిక్ గా తెలిసిన విషయం. నిత్యము వాళ్ళతో సంబంధాలతో టచ్ లో ఉంటుంది, మురళితో టచ్ లో ఉంటుంది. పరిటాల మహేంద్ర కూడా. సో వీళ్ళందరితో కూడా టచ్ లో ఉంటూ వీళ్లకు సన్నిహితమైనటువంటి పోలీస్ అధికారులు రాంబాబు కావచ్చు, హర్ష కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిటాల మహేంద్ర చెప్పినట్లు వినేవాడు రాంబాబు, మురళి చెప్పినట్లు వినేవాడు హర్ష. వీళ్ళందరూ ఉద్యోగాలే కదా చేస్తా ఉన్నారు. మరి ఆదాయాలన్నీ కూడా ఇందులో లబ్ధి పొందుతా ఉంది రాజకీయ నాయకులైతే, 90% వాటాదారులు రాజకీయ నాయకులైతే, కేవలము ఆ 10% వాటాదారులైనటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం ఏంది? మరి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులను వదిలేయడం ఏంది? బీజేపీకి సంబంధించి కానీ, టీడీపీకి సంబంధించింది కానీ. నేను విజ్ఞప్తి చేస్తాను ఎస్పీ గారికి,
అయ్యా ఎస్పీ గారు, మీ పోలీసు వారు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, సిఐలు కానీ ఎస్ఐలు కానీ పోస్టింగుల కోసం ఎమ్మెల్యేల దగ్గర ఇవ్వచ్చు. కానీ ఎమ్మెల్యేలు హత్యలను ప్రోత్సహిస్తూ, ఉదాహరణకు మధ్యగా లింగమయ్య హత్య జరిగింది రామగిరిలో, హత్యలను ప్రోత్సహిస్తూ హత్య కేసుల్లో ముద్దాయిలను ఏదైతే ముద్దాయిలుగా చేర్చవలసిన వాళ్ళు ఏదైతే ఫిర్యాదులో ఉన్న పేర్లను, వారి పేర్లను తొలగించేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి ఒత్తిళ్లతో అసలు పాత్రధారుల పేర్లు తొలగించినటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ సుధాకర్ యాదవ్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వీఆర్కి పంపించినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు ఈ హనీ ట్రాప్ కేసులో వాడబడినటువంటి అధికారులు హర్ష కావచ్చు, రాంబాబు కావచ్చు, వీళ్ళను హర్షను డిస్మిస్ చేయడం చూసాం, రాంబాబును సస్పెండ్ చేయడం చూసాం. మరి ఇంకా చాలా మంది పేర్లు వస్తూ ఉన్నాయి. అనంతపురం జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల పేర్లు, చాలా మంది పేర్లు వస్తూ ఉన్నాయి. మరి రాజేంద్రనాథ్ను సస్పెండ్ చేయడం కూడా చూస్తాను. అంటే వీళ్ళందరూ బలిపశువులు కాదా? వారి వ్యాపారాల కోసం, ఈ నాయకుల వ్యాపారాల కోసం, వారి ఆదాయాల కోసం రంగమ్మ లాంటి వ్యక్తులు, మల్లీశ్వర్ లాంటి వ్యక్తులు, మరి కొంతమంది అనంతలక్ష్మి, అనంతకుమార్ లాంటి వ్యక్తులు, మరి వీళ్ళందరూ చేస్తున్నటువంటి చీకటి దందా, నడుపుతున్నటువంటి చీకటి దందా సజావుగా సాగడానికి, నాయకులను తృప్తిపరచడానికి పేదింటి పిల్లలను రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి తీసుకొని వచ్చి ఇదే అనంతపురం జిల్లా అమ్మాయిలను, పేద వర్గాల వాళ్ళను, గిరిజనులను, దళితులను, బడుగు బలహీన వర్గాల ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ నాయకుల వద్దకు పంపి వారి మన్ననలు పొంది వారి అండదండలతో ఈ చీకటి వ్యాపారం చేయడం సిగ్గనిపించడం లేదా? నాకైతే చాలా బాధగా ఉంది. ఇటువంటి ప్రెస్ మీట్లో నేను కూర్చుంటాను నా జీవితంలో అనేసి ఇప్పుడు కూడా భావించలే.